మన క్రెడిట్ కార్డులో క్రెడిట్ లిమిట్ తక్కువగా ఉండడం వలన మనం రెండు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే మన సిబిల్ స్కోర్ అనేది తక్కువ అవుతుంది. అది ఎలా అంటే సిబిల్ స్కోర్ అనేది మన క్రెడిట్ కార్డులో క్రెడిట్ యూటిలైజేషన్ మీద 35% అనేది డిపెండ్ అవుతుంది. క్రెడిట్ యూటిలైజేషన్ అంటే ఏంటంటే మనకిచ్చిన క్రెడిట్ లిమిట్లో మనము ఎంత యూజ్ చేస్తున్నాం అనే దాన్ని క్రెడిట్ యూటిలైజేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ క్రెడిట్ కార్డ్ యొక్క క్రెడిట్ లిమిట్ వచ్చేసి 1 lakh అనుకుందాం. అందులో మీరు 50,000 యూజ్ చేశారనుకోండి, మీ యొక్క క్రెడిట్ యూటిలైజేషన్ వచ్చేసి 50% అనమాట. మీ యొక్క క్రెడిట్ యూటిలైజేషన్ అనేది 30% కంటే ఎక్కువగా ఉందనుకోండి, బ్యాంకు మీ యొక్క డేటాని సిబిల్కి 30% కంటే ఎక్కువగా ఉందని రిపోర్ట్ చేస్తే మీ యొక్క సిబిల్ అనేది వెంటనే డ్రాప్ అవుతుంది అనమాట. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి మీకు నచ్చిన ప్రోడక్ట్ని ఎక్కువ వాల్యూ ఉన్నా కానీ కొనుక్కోవాలనుకున్నా కానీ కొనుక్కోలేరు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర క్రెడిట్ లిమిట్ 80,000 ఉందనుకోండి, మీరు ₹1,00,000 వాల్యూ ఉన్న ప్రోడక్ట్ కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోలేరు అనమాట. కానీ ఓవర్ లిమిట్ ఫెసిలిటీ తోటి కొనుక్కోవచ్చు. కాకపోతే మీకు 2.5% ఓవర్ లిమిట్ ఛార్జెస్ అనేవి పడుతుంటాయి. సో ఈ విధంగా మీరు ఈ రెండు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట, మీ యొక్క క్రెడిట్ లిమిట్ అనేది తక్కువగా ఉంటే. ఈ వీడియోలో మీరు మీ క్రెడిట్ కార్డ్ యొక్క క్రెడిట్ లిమిట్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం. క్రెడిట్ కార్డులో క్రెడిట్ లిమిట్ని పెంచాలంటే మనకు 2 మార్గాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ వేవ్ వచ్చేసి బ్యాంకు జనరల్గా ఎవ్రీ 6 monthsకి మన యొక్క క్రెడిట్ లిమిట్ని ఇంక్రీజ్ చేస్తుంది. మనం మన క్రెడిట్ కార్డ్ని వాడే విధానాన్ని బట్టి, అంటే మనం బాగా యూజ్ చేస్తున్నామా లేదా, మన క్రెడిట్ కార్డ్ బిల్స్ని ఆన్ టైంలో కడుతున్నామా లేదా అనేదాన్ని చూసి ప్రతి 6 నెలలకు ఒకసారి మన క్రెడిట్ లిమిట్ని రివైజ్ చేస్తుంది. ఆ రివైజ్ చేసిన కొత్త క్రెడిట్ లిమిట్ని మీరు ఇంక్రీజ్ చేసుకోవడానికి మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ కానీ ఈమెయిల్ కానీ క్రెడిట్ కార్డ్ యాప్లో కానీ బ్యాంక్ అనేది చూపిస్తుంది. అప్పుడు మీరు ఆ లింక్ని క్లిక్ చేసి మీ యొక్క క్రెడిట్ లిమిట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సెకండ్ వే వచ్చేసి, ఒకవేళ బ్యాంక్ అనేది ఆటోమేటిక్గా మీ యొక్క క్రెడిట్ లిమిట్ని 6 months తర్వాతకి కానీ 1 year తర్వాతకి కానీ పెంచకపోతే మీరేం చేయొచ్చు అంటే మాన్యువల్గా రిక్వెస్ట్ పెట్టుకోవచ్చు. మీ యొక్క క్రెడిట్ లిమిట్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మాన్యువల్గా మీరు ఈమెయిల్ పంపి బ్యాంక్కి ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలా అంటే మీ యొక్క ఇన్కమ్ డాక్యుమెంట్స్ లైక్ బ్యాంక్ స్టేట్మెంటు, శాలరీ స్లిప్స్ బ్యాంక్ మెయిల్ ఐడికి పంపించి మీ యొక్క క్రెడిట్ లిమిట్ని ఇంక్రీజ్ చేయమని రిక్వెస్ట్ చేయొచ్చు. అప్పుడు బ్యాంక్ ఏం చేస్తుందంటే మీ యొక్క ఎలిజిబిలిటీని చెక్ చేస్తుంది. వెదర్ మీరు క్రెడిట్ కార్డ్ బిల్స్ ఆన్ టైంలో పేమెంట్ చేస్తున్నారా, క్రెడిట్ కార్డ్ని బాగా యూజ్ చేస్తున్నారా, మీ ఇన్కమ్ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసి మీ యొక్క క్రెడిట్ లిమిట్ అనేది పెంచుతుంది అనమాట. సో ఇది టోటల్గా మన క్రెడిట్ కార్డులో క్రెడిట్ లిమిట్ని ఎలా పెంచుకోవచ్చు అనే దాని గురించి. ఈ వీడియోని యూట్యూబ్ అందరికీ రిఫర్ చేయడానికి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.